హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగా వర్షం పడుతుంది కదండి విజయవాడలో. బాబేమో అమ్మ మనం కొంచెం బయటికి వెళ్దాము అంటే మేమందరూ బయటకు వచ్చామన్నమాట. సరే ఈ లోబుల్లో కేఎఫ్సి దగ్గరికి చూసాము. సరే అమ్మ మనం తిందాము ఏదో ఒకటి అంటే కేఎఫ్సీకి వచ్చేసి తినేసామన్నమాట. కానీ ఎందుకంటే అంత గ్రేట్గా ఏం లేదులేండి అక్కడ ఫుడ్. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో బాగా ఆరిపోయి ఉంది, చికెన్ సరిగ్గా కుక్ అవ్వలేదు. ఇంకా ఏంటంటే ఆ టాయిలెట్లో ఏమో అసలు అన్‌హెల్తీగా ఉంది. అసలు అంత సాడ్‌గా మేము బయటికి వచ్చేసరికి మేము చూస్తే బాగా వర్షం పడితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీకు అనిపిస్తుంది కదండీ ఎలా పడుతుందో వర్షం. అంత మంచిగా పడుతుందనమాట. ఇక్కడ ఈ కేఎఫ్‌సీకే మేము వెళ్ళామండి. ఇక్కడే మాకు అసలు నచ్చలేదు. అప్పుడు మేము చూస్తే ఇలా బయటకు వచ్చి చూసుకుంటే చాలా డాగ్స్ ఏమో వచ్చేసి పైకి ఇలా వచ్చి పడుకుంటున్నారనమాట. అప్పుడు నాకు అనిపించింది పాపం మూగజీవులు కదండి, వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉండదు. మనుషులకేమో భయం ఏంటంటే వీళ్ళు మనల్ని కరుస్తుందా అని చెప్పేసి భయంగా ఉండారండి. చూసారా మీరు? వాళ్ళకేమో మనం ఏదైనా చేస్తారనే భయంగా ఉండారనమాట వాళ్ళకి. ఈ లోపల ఏమో ఇదంతా చూసేసుకొని సరే అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని నేను బయలుదేరామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి బయలుదేరి మేము వచ్చే లోపల మా ఇంటి ముందు కూడా మాకు బయట స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయండి. ఒక 4-5 ఉన్నాయి. నేను వాళ్ళకి ఫీడ్ చేస్తానన్నమాట ఫుడ్. ఫీడ్ చేస్తాను చెప్పేసి నేను వచ్చేసరికి అండి ఒక చిన్ని డాగ్ 6 మంత్సే అండి అది. దాన్ని బాగా ఎవరో కొట్టేశారండి. కొట్టేసుకొని పాపం ఆ డాగ్ ఏమో నడవలేకపోతున్నారు. మీకు కనిపిస్తుందా అండి? దానికి అసలు లెఫ్ట్ బ్యాక్ పార్ట్ ఏమో అలా పడిపోతుంది. నాకైతే మేము చాలా బాధ వేసుకొని డాక్టర్కి ఫోన్ చేసేసుకొని నేనైతే మా ఇంటి ముందు ఉన్న స్ట్రీట్ డాగ్స్కి డీవార్మింగ్ వేపిస్తాము ఫోన్ చేసేసుకొని, రేబీస్ వ్యాక్సిన్ వేపిస్తాము. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకరు మనం ఇనిషియేట్ తీసుకొని చేయాలి కదండి. పాపం దీనికైతే మీకు కనిపిస్తుందండి కాలులా వెనక పడిపోతుందండి. నాకు ఇలాంటివన్నీ చాలా బాధ అండి. నేను అందుకని దీన్ని లోపల తీసుకున్నప్పుడు ఫుడ్ ఇచ్చే టైం అయింది. అందుకని పాప ఇది లోపలికి వచ్చింది. బయట అందరితో పట్టి పెడితే వాళ్ళందరూ దీన్ని కొరుకుతారు, ఏదైనా చేస్తారేమో భయం వేసుకొని. దాంతోపాటు వర్షం కూడా బాగా పడుతుంది కదండి. ఈ లోపల డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే రేపు మెడిసిన్ ఇస్తాము మమ్మల్ని రమ్మని చెప్పారనమాట. అందుకని రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడైనా యానిమల్స్ని మనం సేవ్ చేయాలండి. ఎస్పెషలీ స్ట్రీట్ పెట్స్ని అన్నీ మనం సేవ్ చేయాలి. మన ఇంటిలో పెంచే ఒక్క యానిమల్నే మాత్రం కాదు, మన అందరినీ మనం మంచిగా చూసుకోవాలి. పాపం మూగజీవులు కదండి, మనకు మాట ఇచ్చింది అని చెప్పి వాళ్ళకి మాట లేదు కాబట్టి మనం ఏది పడితే వాళ్ళని చేయడానికి ఉన్న హక్కు అయితే మనకి దేవుడు ఇవ్వలేదండి. వాళ్ళకి ఇండివిజువల్ రైట్ ఉంది మనతో పట్టి ఇక్కడ సమాజంలో బతకడానికి. నేను అలాగే అనుకుంటానండి. మా అత్తగారు చెప్తారు, అమ్మ నీ పిచ్చి ఏంటమ్మా అసలు ఈ కుక్కల మీద నీకేమైందమ్మా అంటే నాకు ఏంటో వీళ్ళని ఇట్లా చూస్తే నాకు బాధ వస్తుందండి. నేను అట్టాగే అందేనే వాళ్ళు మంచిగానే చూస్తాము. కానీ మనది రెంటెడ్ హౌస్ కాబట్టి వీళ్ళందరినీ మన ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి చూపించి అంత ఉంచడానికి అయితే అవ్వదండి. నేనైతే ఒక పూట అందరికీ ఫుడ్ పెడతామండి. మీరందరూ నాలాగా ఎంతమంది ఇలాగ డాగ్స్నే చూస్తారండి, వాళ్ళని కేర్ చేస్తారండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. మీకు ఇష్టం లేదనుకుంటున్నాను. అట్లీస్ట్ కామెంట్ బాక్స్లో అయినా మెన్షన్ చేయండి. మీరు ఏదైనా చెప్తేనే కదండి తెలిసేది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అసలు లైక్ చేయకుండా, షేరు చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు అసలు ఎలా తెలుస్తుందండి చెప్పండి. నా పర్సనల్ హ్యాపీనెస్ నేను మీతో పాటు షేర్ చేసుకున్నాను. మరి మీకు ఇష్టం ఉందా అండి డాగ్స్ అంటే? చాలామందికి ఇష్టం లేదనుకుంటున్నాను కానీ నాకైతే ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.